హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పునర్జ్యోతి. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్ కోసం ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే ఇవాళ నేను వెజ్ మోమోస్ చేసుకున్నామన్నమాట. సో అది ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కావాల్సినవి స్వీట్ కార్న్, ఆనియన్, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పుదీనా. వీటన్నింటినీ శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఈ వెజ్ మోమోస్ అనేది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో బయట ఫుడ్ని అవాయిడ్ చేసి మనం ఇంట్లోనే నీట్గా అంటే మనకు నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో మనం అన్ని రకాల వెజిటబుల్స్ని యూజ్ చేస్తాం కదా. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు డైరెక్ట్గా వెజిటబుల్స్ తినరనమాట. కూరల్లో కూడా వేసినా కూడా తినరు. ఈ విధంగా స్పెషల్ డిష్ తయారు చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకు నచ్చిన వెజిటబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా మీకు నచ్చిన వెజిటబుల్స్ యూజ్ చేసుకొని ఈ విధంగా వెజ్ మోమోస్ని తయారు చేసి పెట్టండి. చిన్నపిల్లలు హ్యాపీగా తినేస్తారు. మాకైతే బయట ఫుడ్ అంటే అస్సలు నచ్చదండి. మేము బయట ఫుడ్ 100% అవాయిడ్ చేస్తాము. ఏది కావాలన్నా పిల్లలకి ఇంట్లోనే ప్రిపేర్ చేసిస్తాము. మన హెల్త్ బాగుండాలంటే ఖచ్చితంగా మీరు కూడా మీ పిల్లలకి మీరే ఇంట్లోనే స్వయంగా తయారు చేసి ఇవ్వండి. మీరు బాగుంటారు, మీ పిల్లలు హెల్తీగాను ఉంటారు. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్యాబేజ్ ముక్కలు యాడ్ చేసి 2 to 3 minutes ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను బయట నుంచి తీసుకురాను. ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా. ఆ తర్వాత నేను ఇందులో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపును కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేది ఉండవన్నమాట. సో పసుపు చిన్నపిల్లలకి మంచిదని చెప్పి యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మోమోస్లో పసుపు ఎవరు యాడ్ చేయరు కదా. సో మీకు నచ్చకపోతే ఈ విధంగా అవాయిడ్ చేయండి పసుపు వేయడం. సో నాకు నచ్చిన వేలో నేను చేస్తున్నాను. రుచికి సరిపడా కారం వేసి అందులో స్వీట్ కార్న్ అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను అన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా తరిగి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీరను యాడ్ చేసేసాను. అంతేనండి, చాలా సింపుల్గా తయారైపోయింది మోమోస్లో యూజ్ చేసే స్టఫ్ అనేది. సో ఆ తర్వాత నేను మోమోస్ తయారు చేయడానికి గోధుమ పిండి కానీ మైదా కానీ యూజ్ చేస్తాము. ఈరోజు నేను మైదాని యూజ్ చేసి మోమోస్ని తయారు చేసుకున్నాం అన్నమాట. మేము ఓవెన్లో కానీ లేకపోతే ఇడ్లీ పాత్రలో కానీ మోమోస్ని తయారు చేసుకుంటాము. సో ఈరోజు నేను ఇడ్లీ పాత్రలో మోమోస్ని తయారు చేసుకుంటున్నాం అన్నమాట. అది స్టీమ్ చేసుకోవాలి అంతే. కొద్దిగా వాటర్ పోసుకొని సేమ్ ఇడ్లీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ఈ విధంగా నేను తయారు చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది వెజ్ మోమోస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ పిల్లలు హెల్తీగా ఉండాలంటే ఇలాంటి రెసిపీస్ మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకు పెట్టి మీరు కూడా టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా.